ఇవాళ మనము ఇంటీజర్స్ చాప్టర్లో థర్డ్ ఎక్సర్సైజ్ 1.3 ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయబోతున్నాం. 1.3 స్టార్ట్ చేసే కన్నా ముందు దానికన్నా ముందు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటి? సో ఫర్ ఎనీ టూ ఇంటీజర్స్ ఏ అండ్ బి అనేవి టూ ఇంటీజర్స్ అనుకుంటే ఏ ప్లస్ బి కూడా ఇంటీజరే, ఈజ్ ఆల్సో అన్ ఇంటీజరే అవ్వాలన్నమాట. ఓకేనా? సో దీన్ని మనం క్లోజర్ ప్రాపర్టీ అంటాం. ఇప్పుడు సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3, బి ఈజ్ ఈక్వల్ టు 4 అనుకోండి. ఏ ప్లస్ బి అంటే 3 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 7 కూడా ఇంటీజరే కదా. సో దీన్నే మనం క్లోజర్ ప్రాపర్టీ అంటాం. ఇది అడిషన్లో యాడ్ చేసాం కాబట్టి అడిషన్. ఇప్పుడు సపోజ్ ఇదే మల్టిప్లికేషన్ అనుకోండి, ఏ అండ్ బి ఈజ్ అన్ ఇంటీజర్, ఏ ఇంటూ బి కూడా ఇంటీజరే అవ్వాలి. ఇది చూద్దాం ఒకసారి. ఏ అంటే 3 అండ్ బి అంటే 4 అనుకున్నాం కదా, ఇదే ఎగ్జాంపుల్సే తీసుకున్నాము. 3 ఇంటూ 4 ఎంత? 12. సో 12 కూడా ఇంటీజరే కదా. ఇది మల్టిప్లికేషన్లో. సో ఫర్ అడిషన్కి అయితే ఫర్ ఎనీ టూ ఇంటీజర్స్ ఏ అండ్ బి, ఏ ప్లస్ బి ఈజ్ ఆల్సో అన్ ఇంటీజర్, దెన్ ఏ అండ్ బి బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అనమాట. అదే మల్టిప్లికేషన్కి అయితే ఏ అండ్ బి అనేవి టూ ఇంటీజర్స్ అయినప్పుడు ఏ ఇంటూ బి కూడా ఇంటీజరే అవుతుంది. సో దీని ప్రకారం మనం ఏం చెప్తామంటే ఇంటీజర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ అన్నమాట. సో ఇప్పుడు ఇందులోనే మనము సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ కూడా చూద్దాం. ఓకేనా? క్లోజర్ ప్రాపర్టీలోనే ఇప్పుడు మనకి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ కదా. అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ చూసాము. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చూద్దాము. సబ్ట్రాక్షన్ లో కూడా సేమ్, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఇంటీజర్స్, ఏ మైనస్ బి కూడా ఇంటీజర్ అవుతుందా కాదా అనేది చూద్దాం. ఏ అనుకో, సపోజ్ మనం ఇక్కడ 3a b మైనస్ 4 తీసుకున్నామంటే ఏ 3 మైనస్ ఆఫ్ -4 ఎంత అవుతుంది? 3 ప్లస్ 4 7 అవుతుంది. సో 3 అండ్ 4 అనే మైనస్ ఇంటీజర్స్ తీసుకున్నాము. మనకు ఆన్సర్ ఇక్కడ a మైనస్ b ఏమొచ్చింది? ఇంటీజర్ అయింది కదా. సో ఇక్కడ కూడా ఫర్ ఎనీ టూ ఇంటీజర్స్ ఏ అండ్ బి, ఏ మైనస్ బి ఈజ్ ఆల్సో అండ్ ఇంటీజర్. జెడ్ అంటే ఇంటీజర్ కదా, అందుకని నేను జెడ్ రాస్తున్నా. అదే డివిజన్లో చూద్దాం. డివిజన్లో తీసుకున్నాము అంటే ఏ అండ్ బి ఆర్ ఇంటీజర్స్, ఏ డివైడెడ్ బై బి చేయాలి కదా. డివిజన్ అంటే డివైడెడ్ బై ఏ కదా. ఏ అనేది 3, బి అనేది -4 తీసుకుంటే ఏ డివైడెడ్ బై బి అంటే 3 డివైడెడ్ బై -4. చూడండి, 3 డివైడెడ్ బై -4 అనేది ఇంటీజర్ అవుతుందా? నో, అది ఇంటీజర్ కాదు. కాబట్టి ఫర్ ఎనీ టూ ఇంటీజర్స్ ఏ అండ్ బి, ఏ డివైడెడ్ బి ఈజ్ నాట్ అన్ ఇంటీజర్. ఓకేనా? నీడ్ నాట్, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ లో అవుతుంది, కొన్ని సిచ్యువేషన్స్ లో అవ్వదు. అయ్యే సిచ్యువేషన్స్ చూద్దామా. సపోజ్ -4 డివైడెడ్ బై 2, -4 అనేది ఏ, బి అనేది 2 అనుకుందాం. ఇప్పుడు -4 డివైడెడ్ బై 2 తీసుకున్నాం అనుకో, 2 1s 2 2s, -2 వచ్చింది కదా. -2 అనేది ఇంటీజరే కదా. కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్లో, డివిజన్లో మాత్రం కొన్ని సిచ్యువేషన్స్లో ఏ డివైడెడ్ బై అనేది ఇంటీజర్ అవుతుంది, కొన్ని సిచ్యువేషన్స్లో అవ్వదన్నమాట. సో మనం ఏం చెప్తాము అంటే ఫర్ ఎనీ టూ ఇంటీజర్స్ ఏ అండ్ బి, ఏ డివైడెడ్ బై బి నీడ్ నాట్ అన్ ఇంటీజర్, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. దట్ ఈస్ క్లోజర్ ప్రాపర్టీ. ఇప్పుడు నెక్స్ట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ చూద్దాం. ఓకే, కమ్యూటేటివ్ లా. సో కమ్యూటేటివ్ లా ఏంటి అంటే ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ అవ్వాలి. ఇది కూడా సేమ్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ 4 దాంట్లకి చెక్ చేద్దాం.
ఫస్ట్ అడిషన్ తీసుకుందాం. ఏ ఇప్పుడు సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4, బి ఈజ్ ఈక్వల్ టు -2 తీసుకున్నాం అనుకోండి. ఏ ప్లస్ బి అంటే 4 ప్లస్ -2, బి ప్లస్ ఏ అంటే -2 ప్లస్ 4. ఓకేనా? 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఈక్వల్స్ టు -2 ప్లస్ 4. 4 మైనస్ 2 ఎంత? 2. -2 ప్లస్ 4 ఎంత? 2. చూడండి, ఏ ప్లస్ బి అయితే ఏమొచ్చిందో బి ప్లస్ డి కూడా అదే వచ్చింది కదా. సో కాబట్టి ఫర్ ఎనీ టూ ఇంటీజర్స్ ఏ అండ్ బి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ అవుతుంది అనమాట. ఇదే విధంగా మనము మల్టిప్లికేషన్స్ లో చూద్దాం. మల్టిప్లికేషన్ సేమ్ ఏ తీసుకుందాం 4, బి తీసుకుందాం -2. ఇక్కడ ఏమవుతుంది అంటే ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ అవ్వాలి. బికాస్ మనం మల్టిప్లికేషన్స్ కదా, ఇక్కడ అడిషన్ తీసుకున్నాం కాబట్టి ప్లస్ వాడినాం, ఇక్కడ మల్టిప్లికేషన్ తీసుకున్నాం కాబట్టి ఇంటూ తీసుకుంటున్నాం. ఏ అంటే ఏంటి? 4 ఇంటూ -2 is equals to -2 into 4. 4 2s are 8 minus 4 2s are 8 minus. సో ఇప్పుడు చూడండి, ఏ ఇంటూ బి ఎంత వచ్చిందో బి ఇంటూ ఏ కూడా అంతే వచ్చింది కదా. కాబట్టి ఫర్ ఎనీ టూ ఇంటీజర్స్ ఏ అండ్ బి, ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ. ఇంటీజర్స్ ఆర్ కమ్యూటేటివ్ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. మరి ఇది వరకు క్లోజర్ ప్రాపర్టీలో కూడా ఇంటీజర్స్ ఆర్ క్లోజర్ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. క్లోజర్ ప్రాపర్టీ కూడా అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ చేసినాము, కమ్యూటేటివ్ లాలో కూడా అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ తీసుకున్నాము. సో నెక్స్ట్ ఇందులోనే ఇంకా సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ ఉన్నాయి కదా, అవి రెండు చూద్దాం. వెదర్ ఇట్ ఈస్ కమ్యూటేటివ్ అండర్ సబ్ట్రాక్షన్ ఆర్ డివిజన్ చెక్ చేద్దాం. సో ఫస్ట్ సబ్ట్రాక్షన్ తీసుకుందాము. సేమ్ మనం సబ్ట్రాక్షన్ తీసుకుంటే ఇక్కడ ఏమవ్వాలి అంటే సబ్ట్రాక్షన్ కాబట్టి ఏ మైనస్ బి ఈక్వల్స్ టు బి మైనస్ ఏ అవ్వాలి. అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఒక 1 or 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 3, బి ఈక్వల్స్ టు -2 తీసుకున్నాం అనుకోండి. ఓకేనా? ఏ మైనస్ బి చేద్దాం ఫస్ట్. 3 మైనస్ ఆఫ్ బి అంటే -2 కదా. నెక్స్ట్ -2 మైనస్ ఏ అంటే 3. ఓకేనా? 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఈక్వల్స్ టు -2 -3. 3 ప్లస్ 2 ఎంతమా? 5. -2 ప్లస్ 3 రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి అడిషన్ చేస్తాము. 3 ప్లస్ 2 5. బిగ్ నంబర్ ముందర ఏం సైన్ ఉంది? మైనస్ ఉంది. సో 5 ఈక్వల్స్ టు -5 వచ్చింది. 5 వాల్యూ వేరు, -5 వాల్యూ వేరు. కాబట్టి ఏ మైనస్ బి నాట్ ఈక్వల్స్ టు బి మైనస్ ఏ. ఏ మైనస్ బి, బి మైనస్ ఏ ఒకటే అవ్వదు సబ్ట్రాక్షన్లో. నెక్స్ట్ డివిజన్ చూద్దాం. సపోజ్ ఇవే ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం అనుకోండి. ఏ ఈక్వల్స్ టు 3, బి ఈక్వల్స్ టు -2. మనకి ఏం కావాలి? ఏ డివైడెడ్ బై బి ఈక్వల్స్ టు బి డివైడెడ్ బై ఏ. ఈ రెండింటిని డివైడ్ చేస్తే రెండు ఆన్సర్ సేమ్ అవ్వాలి. అవుతాయో అవ్వవో చెక్ చేద్దాం. ఏ అంటే 3, బి అంటే -2, బి అంటే -2, ఏ అంటే 3. చూడండి, 3/-2 ఈక్వల్స్ టు -2/3. అవి రెండు సేమ్ అవుతాయా? నో, సేమ్ అవ్వవు. కాబట్టి ఏ డివైడెడ్ బై బి నాట్ ఈక్వల్స్ టు బి డివైడెడ్ బై ఏ. సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే ఇంటీజర్స్ ఆర్ నాట్ కమ్యూటేటివ్ అండర్ సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్. ఓకేనా? నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దాము. అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ లా. అసోసియేటివ్ లా అంటే ఫస్ట్ మనం ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి.
వీటికి వీటికి డిఫరెన్స్ ఏంటుంటే మేడం అని అడుగుతారు. సో ఫస్ట్ చూడండి, వీటిని చదవడమే చాలామంది మిస్టేక్గా రీడ్ చేస్తారు. a ప్లస్ బి ప్లస్ సి అని అంటే వేటికి బ్రాకెట్ వేసుకోవాలి, వేటిని సపరేట్గా రాయాలి అని మనకు అర్థం అవ్వదు కదా. సో మనం ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నదాన్ని అట్ ఎ టైం చదవడం నేర్చుకోవాలి. దట్ మీన్స్ a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు a ప్లస్ బి ప్లస్ సి. ఓకేనా. సో ఇప్పుడు దీనికి మనము ఏబిసి 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఇంటీజర్స్ తీసుకోమంటున్నారు. ఫర్ ఎనీ 3 ఇంటీజర్స్ ఏబిసి అన్నారు కాబట్టి మనం ఇక్కడ ఇంటీజర్స్ కూడా 3 తీసుకుంటాం. అడిషన్ లో చూద్దాం. ఫస్ట్ a ఈక్వల్స్ టు 2, b ఈక్వల్స్ టు 1, c ఈక్వల్స్ టు -3 తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ a ప్లస్ బి, a అన్నప్పుడు 2 ప్లస్ 1 ప్లస్ -3 ఈక్వల్స్ టు 2 ప్లస్ 1 ప్లస్ -3. ఓకేనా. సో వీటిని ఎలా రీడ్ చేయాలి మనము అనేది ఒకసారి చూద్దాం. 2 ప్లస్ 1 ప్లస్ -3 ఈక్వల్స్ టు 2 ప్లస్ 1 ప్లస్ ఆఫ్ -3. ఇప్పుడు చూడు, 2 ప్లస్ 1 ఎంత? 3 ప్లస్ ఆఫ్ -3 ఈక్వల్స్ టు 2 ప్లస్ 1 ప్లస్ ఇంటూ మైనస్ 3 ప్లస్ ఇంటూ మైనస్ ఎంతమా? -3 ఈక్వల్స్ టు 2 ప్లస్ 1 -3 ఎంత? -2 కదా. 3 - 3 ఈక్వల్స్ టు 2 -2 0. సో చూడండి, ఎలా చేసినా కూడా మనకి లాస్ట్లో ఆన్సర్ అయితే ఇక్కడ 0నే వచ్చింది, ఇక్కడ 0నే వచ్చింది. అర్థమవుతుందా? సో ఫర్ ఎనీ 3 ఇంటీజర్స్ a b c, a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ టు a ప్లస్ b ప్లస్ c అనమాట. అసోసియేటివ్ లా ఇది. ఇందులోనే మనము వెంటనే మల్టిప్లికేషన్ చూద్దాం. మీకు ఇదేమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. అడిషన్లోనే వన్ మోర్ ఎగ్జాంపుల్. సపోజ్ a ఈక్వల్స్ టు -2, b ఈక్వల్స్ టు 4, c ఈక్వల్స్ టు -7. ఈ ఎగ్జాంపుల్స్ తీసుకొని చేద్దాం. సేమ్ అడిషన్లోనే అసోసియేటివ్లో a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు a ప్లస్ బి ప్లస్ సి అన్నాము. రెండింటికి ఈక్వల్ ఆన్సర్స్ రావాలి. సో ఇక్కడ -2 ప్లస్ 4 ప్లస్ ఆఫ్ -7, సి అంటే -7 కదా. నెక్స్ట్ -2 ప్లస్ 4 ప్లస్ ఆఫ్ -7. రైట్. -2 ప్లస్ 4 ఎంత అవుతుంది నాన్న? 2 అవుతుంది. ప్లస్ ఇంటూ -7 ఈక్వల్స్ టు -2 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 4 - 7 ఎంత? -3. ఓకేనా. 4 ప్లస్ ఇంటూ -7 ఈక్వల్స్ టు -3. సో 2 - 7 ఈక్వల్స్ టు -5. ఇలానే రాస్తున్నాను. 2 - 7 ఈక్వల్స్ టు -2 ప్లస్ ఇంటూ -3. సో 2 - 7 ఈక్వల్స్ టు -5, -2 - 3 ఈక్వల్స్ టు, చూసారా సేమ్. ఇక్కడ ఏమైతే ఆన్సర్ వచ్చిందో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS ఏం ఆన్సర్ వచ్చిందో రైట్ హ్యాండ్ సైడ్ కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు a ప్లస్ బి ప్లస్ సి. దిస్ ఈస్ అసోసియేటివ్ లా అండర్ అడిషన్. నౌ మల్టిప్లికేషన్ చూద్దాము. అసోసియేటివ్ లా అండర్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్లో మనము ప్లస్ ఉన్న దగ్గర ఇంటూ తీసుకుంటాం. a ఇంటూ బి ఇంటూ సి ఈక్వల్స్ టు a ఇంటూ బి ఇంటూ సి. దీన్ని కూడా మనం ఎలా రీడ్ చేస్తాం చూడండి. a ఇంటూ బి ఇంటూ సి ఈక్వల్స్ టు a ఇంటూ బి ఇంటూ సి అనమాట. ఓకేనా. సి ఇక్కడ ఇది మల్టిప్లికేషన్ కదా. మనము ఇక్కడ కూడా ఇంటీజర్స్ 3 ఇంటీజర్స్ తీసుకుంటాం. a ఈక్వల్స్ టు
1, b ఈక్వల్స్ టు 2, c ఈక్వల్స్ టు -3 తీసుకుందాం. 1 into 2 into -3 ఈక్వల్స్ టు 1 into 2 into -3, రైట్. అంతే కదా. వాట్ ఈస్ 1 into 2 ఎంత? 2 into -3 ఈక్వల్స్ టు 1 into 2 into -3 ఎంత? -6. 2 into -3, 2 3s are 6, -6. చూడండి, ఇటుపక్క ఏమైతే ఆన్సర్ వచ్చిందో అటుపక్క కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది. సో ఫర్ ఎనీ 3 ఇంటీజర్స్ a, b and c, a into b into c equals to a into b into c. దిస్ ఈజ్ అసోసియేటివ్ లా అండర్ మల్టిప్లికేషన్. సో మనకి అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ తర్వాత తెలిసినది ఏంటి అంటే ఇంటీజర్స్ ఆర్ అసోసియేటివ్ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోనే అసోసియేటివ్ లాలోనే సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ చూద్దాం. ఓకే, సారీ. 2 - 3 -1 + 1 equals to 2 minus 3 plus 1 4, -1 + 1 0, -2. చూడండి ఈక్వల్ వచ్చిందా? ఈక్వల్ రాలేదు. సో అసోసియేటివ్ లా ఇంటీజర్స్ ఆర్ నాట్ అసోసియేటివ్ అండర్ సబ్ట్రాక్షన్ అన్నమాట. దెన్ we will go for division. We'll go for division. Division లో కూడా సేమ్ a divided by b divided by c equals to a divided by b divided by c. Okay na? Here a equals to 1, b equals to 2, c equals to -3 తీసుకుందాం. 1 divided by 2 divided by -3 equals to 1 divided by 2 divided by -3. సో చూడండి ఇక్కడ మనకి 1/2 divided by -3 equals to 1/2 by -3. సో అసలు మనకి దీంతో ఇంటీజర్సే రాదనమాట. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో నాట్ అసోసియేటివ్ అండర్ డివిజన్. సో అసోసియేటివ్ లాలో మనకి ఇంటీజర్స్ ఆర్ అసోసియేటివ్ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఓన్లీ. ఇంటీజర్స్ ఆర్ నాట్ అసోసియేటివ్ అండర్ సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్. ఓకేనా. ఇప్పుడు ఒక ప్రాపర్టీ చేద్దాం, ఐడెంటిటీ ప్రాపర్టీ. ఐడెంటిటీ ప్రాపర్టీ. సో ఇక్కడ నేను కొన్ని ఇస్తున్నాను చూడండి. సపోజ్ 4 ప్లస్ డాష్ ఈక్వల్స్ టు సేమ్ రావాలి. దట్ మీన్స్ ఇప్పుడు 4 ప్లస్ డాష్ ఈక్వల్స్ టు 4. మనకు అక్కడ క్వశ్చన్ ఏమొస్తుంది? 4కి ఎంత యాడ్ చేస్తే మళ్ళీ 4ఏ వస్తుంది చెప్పండి? 0 కదా. 4కి 0 యాడ్ చేస్తేనే మళ్ళీ అదే వస్తుంది. సో అంటే ఫర్ ఎనీ ఇంటీజర్ ఏ అనేది ఒక ఇంటీజర్ అయితే a plus 0 is equal to 0 plus a equals to a. అంటే 0 is an additive identity అన్నమాట. ఓకేనా. ఇప్పుడు సపోజ్ 0 plus is equals to dash. ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి? ప్లస్ ఇంటూ మైనస్ -3నే కదా. అంటే ఏ అనే ఒక ఇంటీజర్కి 0తో అడిషన్ చేస్తే సేమ్ నంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 ప్లస్ డాష్ ఈక్వల్స్ టు 5. 0కి ఎంత యాడ్ చేస్తే 5 వస్తుంది?
5 కదా, అంటే 0 ప్లస్ ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 0 ఈక్వల్స్ టు ఏ. సో 0 ఈజ్ ద అడిటివ్ ఐడెంటిటీ అన్నమాట. అడిటివ్ ఐడెంటిటీ ఇది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటాం మనము. ఇంతకుముందు చేసింది అడిటివ్ ఐడెంటిటీ. దిస్ ఈజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సి 1 ఇంటూ డాష్ ఈక్వల్స్ టు 3. ఏ నంబర్తో 1ని ఏ నంబర్తో మల్టిప్లై చేస్తే 3 వస్తుంది. 3తోనే కదా. అదే -2 ఇంటూ డాష్ ఈక్వల్స్ టు -2. -2ని ఏ నంబర్తో మల్టిప్లై చేస్తే -2నే వస్తుంది. 1. అంటే ఫర్ ఎనీ ఇంటీజర్ ఏ ఇంటూ 1 ఈక్వల్స్ టు 1 ఇంటూ ఏ ఈక్వల్స్ టు ఏనే వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. దేర్ఫోర్ 1 ఈజ్ ద multiplicative identity. Okay na? So 0 is the additive identity. Here 0 is the additive identity and 1 is the multiplicative identity. Okay. Okay, next additive inverse property. Last one, just ఒకటే ఉంది. additive inverse property. additive inverse property. So what is additive inverse property? చూద్దాం. For any integer a, there exists an integer minus a such that, suppose ఇప్పుడు a ఉంది కదా, ఎగ్జాంపుల్ తీసుకుందాము. 4 ఉంది మా. 4కి అడిటివ్ ఇన్వర్స్ అన్నప్పుడు 4కి ఏ నంబర్తో మనము అడిషన్ చేస్తే 0 వస్తుంది. దీనికి ఆపోజిట్ అంటే 4 ఉంది, -4తో చేస్తేనే కదా 0 వస్తుంది. 4 ప్లస్ ఇంటూ -4 ఈక్వల్స్ టు 0. అదే 5 ప్లస్ డాష్ ఈక్వల్స్ టు 0. 5కి ఏ నంబర్తో అడిషన్ చేస్తే 0 వస్తుంది, -5. అంటే ఏ నంబర్కైనా కూడా సపోజ్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు -2 అన్నమాట. additive inverse of -2 equals to +2. additive inverse of -10 equals to +10. సో జస్ట్ మనకి సింబల్ చేంజ్ అవుతుంది. additive inverse లో additive inverse of +2 అంటే -2 అవుతుంది, -2 అంటే +2 అవుతుంది. ఇప్పుడు జస్ట్ ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను, దాంతో మీకు ఈ additive inverse అనేది క్లియర్ అయిపోతుంది. See, find the additive inverse of +2 అండ్ -3. సో చూడండి, వీటికి అడిటివ్ ఇన్వర్స్ ఏంటి అని అడుగుతున్నారు. అంటే అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ +2 ఈక్వల్స్ టు ఏమైతుంది, -2 అవుతుంది. అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -3 ఈక్వల్స్ టు +3 అవుతుంది అనమాట. ఓకేనా, క్లియర్ కదా. సో ఇంతటితో మనకు ప్రాపర్టీస్ అయిపోయినాయి. క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ ప్రాపర్టీ అండర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్, అండ్ ద లాస్ట్ వన్ ఈస్ అడిటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీ. సో ఇప్పుడు మనము ఎక్సర్సైజ్లోకి ఎంటర్ అవుదాము. ఎక్సర్సైజ్ 1.3 అనమాట. సో ఎస్, నా డిస్ట్రిబ్యూటివ్ లా ఇది ఒకలా చెప్పుకున్నామంటే మనకి లాస్ అన్ని ఫినిష్ అయిపోతాయి నాన్న. సో a into b plus c is equal to a into b plus a into c. For any three integers a, b, c, a into b plus c is equals to a into b plus a into c. So ఇది multiplication distributes over addition of integers అన్నమాట. సో ఇక్కడ చూడండి, మల్టిప్లికేషన్ ఉంది, అడిషన్ కూడా ఉంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఏబిసి వాల్యూస్ని పైన ఉన్న దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. అప్పుడు చెక్ చేద్దాము మనకి LHS ఈక్వల్స్ టు RHS వస్తుందా రాదా అనేసి.
LHS means left hand side, RHS అంటే right hand side. 1 into 2 plus 3 equals to A into B. 1 into 2 plus 1 into 3. 1 into 2 plus 3 equals to 5. 2 plus 3. 1 into 5 equals to 5. 2 plus 3 is equals to 5. చూసారా 5 ఈక్వల్స్ టు 5 వచ్చింది. అంటే A ఇంటూ B ప్లస్ C ఈక్వల్స్ టు A ఇంటూ B ప్లస్ A ఇంటూ C అనమాట. సో ఇప్పుడు మనము ఎక్సర్సైజ్లోకి వెళ్తున్నాము. నౌ we are going to discuss exercise 1.3 in the first chapter, integers chapter in 7th class. సో చూడండి 1.3లో ఫస్ట్ వన్ ఏముంది అంటే ఐడెంటిఫై ద లాస్ ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నారు. అంటే ఐడెంటిఫై ద లాస్ అన్నారు. ఫస్ట్ వన్ మనం ఇంతకుముందు ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఇక్కడ కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, వాటిల్లో ఏది ఏ ప్రాపర్టీ అని అడుగుతున్నారు అనమాట, కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు అంటే ఇక్కడ -3 + 5 ఈక్వల్స్ టు 5 + -3 అన్నారు. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ వన్ ఏముందో చూడండి, -3 + 5 ఈక్వల్స్ టు 5 + -3. సపోజ్ ఇది A అనుకుని ఇది B అనుకున్నామంటే A ఈక్వల్స్ టు -3 అనుకొని B ఈక్వల్స్ టు 5 అనుకున్నాము అంటే -3 + 5 ఉంది, ఇక్కడ 5 + -3 ఉంది. అంటే A + B ఈక్వల్స్ టు B + A. ఇంతకుముందు ప్రాపర్టీస్లో మనం చెప్పుకున్నాము, ఇఫ్ A and B are two integers then A + B ఈక్వల్స్ టు B + A అనేది ఏ ప్రాపర్టీ కిందికి వస్తుంది అంటే ఇంటీజర్స్ లో ఇది ఏ ప్రాపర్టీ కిందికి వస్తుంది, కమ్యూటేటివ్ అండర్ అడిషన్. సో ఫైనల్ గా ఇది ఏ ప్రాపర్టీ అంటే కమ్యూటేటివ్ అండర్ అడిషన్. రాసేయండి. కమ్యూటేటివ్ అండర్ అడిషన్. ఓకే. సో ఇప్పుడు సెకండ్ వన్, సెకండ్ క్వశ్చన్ ఏముంది, -2 × 1 ఈక్వల్స్ టు 1 × -2 ఈక్వల్స్ టు -2 ఇచ్చారు. ఓకేనా. అంటే -2 × 1 is equals to 1 × -2 is equals to -2. ఓకే. లెట్స్ సీ. సపోజ్ ఇది -2. ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఫర్ ఎనీ ఇంటీజర్ ఏ అనేది ఒక ఇంటీజర్ అయితే A × 1 ఈక్వల్స్ టు 1 × A ఈక్వల్స్ టు A అవుతుంది. సో ఇది ఎక్కడ విన్నారు మనము, మీరు ఎక్కడ విన్నారు, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీలో విన్నారు. అంటే ఇది ఏ ప్రాపర్టీ కిందికి వస్తుంది, ఐడెంటిటీ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. అండర్ మల్టిప్లికేషన్. ఓకేనా. సో ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాం. yes now third one, -5 × 2 × 3 equals to -5 × 2 × 3. సో ఇది కూడా మీరు ఎక్కడో చూసినట్లే ఉంటుంది మీకు. ఇంతకుముందు లాస్ట్లో అయితే మనం చెప్పుకున్నాము. ఇక్కడ A ఈక్వల్స్ టు -5 అనుకుందాం, B ఈక్వల్స్ టు 2 అనుకుందాం, C ఈక్వల్స్ టు 3 అనుకుందాం. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి
ఏదైనా సరే ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ అయి ఉంటుంది. సో ఏ ఇంటూ బి ఇంటూ సి ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. ఏ ఇంటూ బి ఇంటూ సి ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. ఇదేం ప్రాపర్టీ అయి ఉంటుంది? ఫస్ట్ అయితే సాల్వ్ చేద్దాం మనము. ఏ ఇంటూ బి అన్నప్పుడు -5 ఇంటూ 2, -5 ఇంటూ 2 ఎంత? -10 ఇంటూ 3 ఈక్వల్స్ టు -5 ఇంటూ 2 3 6. -10 ఇంటూ 3 ఎంత? -30 ఈక్వల్స్ టు -30. సో చూడండి మనకి ఇదే ప్రాపర్టీ అవుతుంది, అసోసియేటివ్ అండర్ మల్టిప్లికేషన్. అసోసియేటివ్ ప్రాపర్టీనే కదా, ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. అండర్ మల్టిప్లికేషన్. ఓకేనా? నెక్స్ట్, సో ఎస్, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. 18 into 7 plus of -3 is equals to 18 into 7 plus 18 into -3 ఇచ్చారు. సో హియర్ a is equal to 18, b is equals to 7, c is equal to -3 ఉంటే ఇది ఏ ఫామ్ లో ఉందో రాసుకుందాం ఫస్ట్. a into b plus c is equals to a into plus a into c. సో ఆల్రెడీ మనం ఇది ఇంతకు ముందే డిస్కస్ చేసాము, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనేసి. ఫస్ట్ ఇది దీన్ని సాల్వ్ చేద్దాము. 18 into 7 plus of -3 is equals to 18 into -3, sorry 18 into 7 kada, 18 into 7 plus 18 into -3 అన్నమాట. -3 4, 100, 18 into 4, 18 into 4 కరెక్టే కదా. 18 into 7 plus -3 plus -54. ఓకేనా? 18 4s is equals to 126 minus 54. 72 equals to 126 minus 54 ఏమవుతుంది? 2, 12 minus 5 7. సో 72. ఇప్పుడు ఇది ఏమైతుంది? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అండ్ అడిషన్. Distributive property under addition అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఓన్లీ వాళ్ళు ఐడెంటిఫై ద లాస్ అని మాత్రమే ఇచ్చారు, బట్ మనము మీకు అర్థం కావడం కోసం నేను సింప్లిఫై చేసి లాస్ ఐడెంటిఫై చేశాను. మీకు డైరెక్ట్గానే లా ఒక్కటి రాసినా సరిపోతుంది అనమాట. నో నీడ్ టు రైట్ ఆల్ దీస్ ఎక్స్ప్లెనేషన్ అక్కడ, ఎందుకంటే సింప్లిఫై అని చెప్పలేదు, జస్ట్ ఐడెంటిఫై అన్నారు కాబట్టి మీరు లాస్ ఒక్కటి ఐడెంటిఫై చేసినా కూడా సరిపోతుంది. ఇవన్నీ కూడా రాయనవసరం కూడా లేదు. మీకు అర్థం అవ్వాలని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఫిఫ్త్ వన్, -5 into 6 is equals to -30. సో ఇది చూడండి, if a and b are integers, a into b is also an integer. అంటే ఇది ఏం ప్రాపర్టీ వస్తుంది మనకి? క్లోజర్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ సిక్స్త్ వన్, -3 plus 0 equals to 0 plus -3 equals to -3. చూడండి, a plus 0 is equal to 0 plus a equals to a వస్తుంది. అంటే ఇదేంటి?
ఐడెంటిటివ్ ప్రాపర్టీ అంటే అడిషన్. సో ఇప్పుడు ఇంతట్లో ఎక్సర్సైజ్ 1.3లో ఫస్ట్ రోమన్ ఫినిష్ అయిపోయింది. సెకండ్ రోమన్ స్టార్ట్ చేద్దాము. సెకండ్ రోమన్ ఏమి ఇచ్చారు అంటే వాట్ విల్ బి ద సైన్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నారు. ఫస్ట్ వన్ 24 టైమ్స్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్స్ అన్నారు. ఓకేనా, 24 టైమ్స్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్. ఏదైనా ఒక నెగిటివ్ ఇంటీజర్ని 24 టైమ్స్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది, నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా అని అడుగుతున్నారు. సో దీనికి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి నేను. ఇప్పుడు సపోజ్ 24 అనేది ఏ నంబర్, ఈవెన్ నంబరా ఆడ్ నంబరా? 24 అనేది ఈవెన్ నంబర్. సో ఇప్పుడు సపోజ్ మనకి చిన్న ఈవెన్ నంబర్స్ తీసుకుందాం, 2, 4, 6. వీటి మూడింటికి సింప్లిఫై చేద్దాం. అలానే ఆడ్ నంబర్స్ తీసుకుందాం, 1, 3, 7. ఇవి రెండు ఎగ్జాంపుల్స్ తీసుకొని చేద్దాము. ఇప్పుడు సపోజ్ 1ని -1ని నెగిటివ్ ఇంటీజర్ -1ని నేను 2 టైమ్స్ చేయాలి, అంటే -1 × -1. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నాన్న? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 1. ఓకే, నెక్స్ట్ 4 టైమ్స్ చేయాలి, -1 × -1 × -1. ఇప్పుడు చూద్దాం ఆన్సర్ ఏంటో. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 1ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా 1నే వచ్చింది. ఇప్పుడు నేను 6 టైమ్స్ చేద్దాం అనుకుంటున్నాను. -1 × -1 × -1 × -1 × -1. ఓకేనా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 1ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా 1నే వస్తుంది. చూడండి, 2 టైమ్స్ చేసినా పాజిటివ్ ఆన్సరే వచ్చింది, 4 టైమ్స్ చేసినా పాజిటివ్ ఆన్సరే వచ్చింది నెగిటివ్ నంబర్ని, 6 టైమ్స్ చేసినా పాజిటివ్ ఆన్సరే వచ్చింది. దీని ప్రకారం మనం ఇంకొక ఈవెన్ నంబర్ 8 టైమ్స్ చేసినా పాజిటివ్ ఆన్సరే వస్తుంది, 10 టైమ్స్ చేసినా పాజిటివ్ ఆన్సరే వస్తుంది. ఈవెన్ నంబర్స్ ఎన్ని టైమ్స్ చేసినా కూడా, ఒక నెగిటివ్ నంబర్ని ఎన్ని ఈవెన్ నంబర్ టైమ్స్ చేసినా కూడా పాజిటివ్ ఆన్సరే వస్తుంది. సో ఇప్పుడు ఇలానే మనము నెగిటివ్ నంబర్, ఇదే నంబర్ని 1 టైమ్, 3 టైమ్స్, 7 టైమ్స్ చేద్దాం. సో 1 టైమ్ చేస్తే -1కి -1నే వస్తుంది, రైట్? 3 టైమ్స్ చేసినాం అనుకోండి, -1 × -1 × -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1. నెక్స్ట్ 1 × -1 × -1 × -1 × -1. సో 7 టైమ్స్ చేస్తున్నాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1. సి, ఈవెన్ నంబర్స్ టైమ్స్లో మల్టిప్లై చేస్తుంటే పాజిటివ్ నంబరే వస్తుంది. అదే ఆడ్ నంబర్ టైమ్స్కి మల్టిప్లై చేస్తే నెగిటివ్ నంబర్ వస్తుంది. సో దీన్ని బట్టి మన ఆన్సర్ ఏమై ఉంటుంది? 24 టైమ్స్ ఆఫ్ నెగిటివ్ నంబర్ అన్నారు. 24 అనేది ఈవెన్ నంబర్ ఆడ్ నంబర్? ఈవెన్ నంబర్ కాబట్టి ద ఆన్సర్ ఈస్ పాజిటివ్. అండ్ సెకండ్ వన్ 35 టైమ్స్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్. 35 టైమ్స్ అనేది ఈవెన్ నంబరా ఆడ్ నంబరా? ఆడ్ నంబర్ కాబట్టి ఆడ్ నంబర్ టైమ్స్ ని మల్టిప్లై చేస్తే మనకి నెగిటివ్ ఇంటీజరే వస్తుంది, పాజిటివ్ ఇంటీజర్ రాదు. దట్ మీన్స్ the answer is negative. So yes, next third Roman. Write the suitable numbers in the blanks by using appropriative law annaru. First one, -3 plus dash equals to -3. Second one,
minus 6 plus 3 plus minus 2 equals to minus 6 plus dash plus dash. Next, sorry, this is third one, Nana. Now I am going to tell you the second one. This is second one. 2 into minus 3 equals to minus 3 into dash. And now fourth one, minus 6 into dash equals to minus 6. And fifth one, 5 into minus 6 plus 9 equals to dash into minus 6 plus 5 into C. ఇప్పుడు చూడండి, వీటిలో బ్లాంక్స్ లో ఏమొస్తున్నాయని అడుగుతున్నారు. సో -3 కి ఏ నంబర్ తో యాడ్ చేస్తే -3 వస్తుంది నాన్న? ఆబ్వియస్ గా 0 యాడ్ చేస్తే -3 వస్తుంది. సో నెక్స్ట్, -6 plus 3 plus -2 equals to -6 plus 3 plus -2. చూడండి, ఇది a plus 0 is equal to a. ఓకేనా? ఇది a plus b plus c is equals to a plus b plus c. Next, a into b equals to b into a. Next, -6 into, ఇది dash కాదు నాన్న, -6 into 1 equals to -6. 5 into -6 plus 9 equals to, ఇది చూడండి, a into b plus a is equal to a into b plus a into c. ఓకేనా? ఓకే. నెక్స్ట్, ఫోర్త్ రోమన్. ఓకే. నెక్స్ట్, ఫోర్త్ రోమన్. స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్, రైట్ ద రీజన్స్ అన్నారు. ఓకేనా? సో చూడండి, 2 is the multiplicative identity of -2. ఏ నంబర్ కైనా కూడా 1 is the multiplicative identity, మిగతా నంబర్ కాదు. ఓకే? సో ఫర్ ఎనీ నంబర్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఏంటి అంటే 1. ఓకేనా? సో కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈజ్ false statement. Next, integers are commutative under subtraction. మనం ఇంతకు ముందు ప్రాపర్టీస్ చెప్పుకున్నాం. ప్రాపర్టీస్ లో ఏమని చెప్పుకున్నాం మనము? అడిషన్ అండ్ మల్టిప్లికేషన్స్ ఆర్ కమ్యూటేటివ్ అండర్ అదే అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. ఓకేనా? ఇంటీజర్స్ ఆర్ కమ్యూటేటివ్ అండర్ addition and multiplication, not subtraction and division. Subtraction ki division ki undadu. Integers are commutative under multiplication and addition maatrame. So this statement is false statement. Next, for any two integers a and b, a into b equals to b into a. Okay, man idi andariki telisindede, a into b equals to b into a. So this is commutative property under multiplication. Kabatti true. This statement is true. The division of integers by 0 is not defined. Yes, it is true. Next, student nana. 6 plus -6 is equals to -6 plus 6 is equals to 0. Indicates additive identity property. Additive identity property కాదు. additive identity property అంటే a plus 0 is equals to 0 plus a is equals to a వస్తుంది. కానీ ఇక్కడ ఇది a ఇది b అనుకుంటే a plus b equals to b plus a వచ్చింది. కాబట్టి ఇది క్లోజర్ ప్రాపర్టీలో వస్తుంది. సారీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీలో వస్తుంది అన్నమాట. ఓకేనా? సో కమ్యూటేటివ్ ప్రాపర్టీలో వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే? నెక్స్ట్ రోమన్, సింప్లిఫై ద ఫాలోయింగ్ యూజింగ్ సూటబుల్ లాస్ అన్నారు. సింప్లిఫై చేయమన్నారు. మనం ఫస్ట్ రోమన్ చెప్పుకున్నాం కదా. ఫస్ట్ రోమన్లో సింప్లిఫికేషన్ అడగలేదు నాన్న. సింప్లిఫికేషన్ అడగలేదు కాబట్టి మీరు జస్ట్ ప్రాపర్టీస్ రాసినా సరిపోతుంది. ఇక్కడ మనకి సింప్లిఫికేషన్ అడిగారు కాబట్టి
సింప్లిఫై చేస్తున్నాం. -11 ఇంటూ -25 ఇంటూ -4 ఇలా ఇచ్చారు. మనం దీన్ని ఏ విధంగా మనము సింప్లిఫై చేయొచ్చు చూడండి. a ఇంటూ b ఇంటూ cగా రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ -11 ఇంటూ -25 ఇంటూ -4 -11 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 100 అవుతుంది. సో 100 ఇంటూ 11 1100 మైనస్ 1100. ఇక్కడ ఏం లా యూజ్ చేసినాం మనము? అసోసియేటివ్ లా. ఓకేనా? ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. 3 ఇంటూ -18 ఈక్వల్స్ టు 3 ఇంటూ -18 ప్లస్ 3 ఇంటూ -32. సో ఇక్కడ a ఇంటూ b ప్లస్ a ఇంటూ సి, a ఇంటూ b ప్లస్ సి. ఇది ఏం లా అవుతుంది మనకి? డిస్ట్రిబ్యూటివ్ లా అన్నమాట. డిస్ట్రిబ్యూటివ్ లా. a ఇంటూ b చేసినాము అంటే 3 ఇంటూ 18 54 ప్లస్ మైనస్ 32 ఇంటూ 3 ఎంత? 96. -54 -96. ది ఆన్సర్ ఈజ్ -150. ఇందులో మనము డిస్ట్రిబ్యూటివ్ లాని యూజ్ చేసామన్నమాట. నెక్స్ట్ 6th క్వశ్చన్ in 1.3 exercise. Are the integers are associative under subtraction? Explained by the example annaru. So are the integers are associative under subtraction? Question rastunna. Are the integers are associative అండర్ సబ్ట్రాక్షన్ అంటున్నారు. సో ఇంటీజర్స్ అసోసియేటివ్ అండర్ సబ్ట్రాక్షనా కాదా అని అడుగుతున్నారు. ఫస్ట్ మనకి అసోసియేటివ్ ఎగ్జాంపుల్ కూడా అడుగుతున్నారు. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి చూద్దాం. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఇంటీజర్స్ దెన్ అండర్ సబ్ట్రాక్షన్ అన్నారు కాబట్టి ఏ మైనస్ బి minus c is equals to a minus b minus c. ఓకేనా? లెట్ ఒక 3 ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. a equals to 1, b equals to 2 and c equals to 3. 1 minus 2 minus 3 equals to 1 minus 2 minus 3. 1 minus 2 minus 3 minus 1 equals to minus 1 minus 3. 1 plus 1 equals to minus 1 minus 3. 2 equals to minus 4. Is the both answers are equal? No, రెండు ఆన్సర్స్ ఈక్వల్ రాలేదు కాబట్టి ఇంటీజర్స్ ఆర్ నాట్ అసోసియేటివ్ అండర్ సబ్ట్రాక్షన్. సో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్ స్టేట్మెంట్ అన్నమాట. ఫాల్స్ అని అవసరం లేదు. ఇంటీజర్స్ ఆర్ నాట్ అసోసియేటివ్ అండర్ subtraction. Integers are not associative under subtraction. Okay, the last one in this exercise. 7th one, verify -5 into 2 is equals into 3 is equals to -5 into 2 into 3. ఓకే, సి ఇది ఎలా ఉంది మనకి? a ఇంటూ b ఇంటూ c ఈక్వల్స్ టు a ఇంటూ b ఇంటూ c. ఇలానే కనిపిస్తుంది కదా. సో ఇది మనం ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్ అని చెక్ చేద్దాము. -5 into 2 -10 into 3 equals to -5 into 6.
minus 30 equals to minus 30. So ఇదేం ప్రాపర్టీ? అసోసియేటివ్ ప్రాపర్టీ. అండర్ మల్టిప్లికేషన్. ఓకే, సో ఇంతటితో ఈ ఎక్సర్సైజ్ ఫినిష్ అయిపోయింది.